శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వాల్మీకి సామాజిక వర్గంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. హిందూపురం గడ్డ టీడీపీ అడ్డా అన్నారు బాలకృష్ణ. పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురం ప్రజలు టీడీపీని ఆదరిస్తున్నారు. వాల్మీకులను చట్ట సభలకు పంపించేందుకు టీడీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు బాలకృష్ణ. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని బాలకృష్ణ అన్నారు. ఇది మన తెలుగుదేశం అడ్డా, నందమూరి అడ్డా, హిందూపూర్. ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తే. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ ఒక కంచుకోటలా ఇప్పుడు దాకా అప్రయత్నంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటూ వచ్చారు. అలాగే తర్వాత నాన్నగారి ఇక్కడి నుంచి 3 సార్లు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. నేను ఇక్కడ 2 సార్లు ప్రాతినిధ్యం వహించాను. 13వసారి విషయం చెప్పాలని అవసరం లేదు. ఇక్కడ అభివృద్ధి చెప్తుంది. 3వసారి ఏం జరగబోతుంది. అందరికీ చాలా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ అభివృద్ధి చూసుకోవడం ఎంతో మంది అవతల పార్టీ తెచ్చుకోవడం, పార్టీలోకి రావడం, చేరడం. నిన్న సురేష్ గారు ఇక్కడ వైకాపా నుంచి ఇక్కడ మన పార్టీలోకి చేరడం జరిగింది. ఎందుకంటే మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఓల్డ్ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన అధికారంలో లేకపోయినా కూడా మనం ఎప్పుడు అభివృద్ధికి సంక్షేమానికి మనం ప్రాధాన్యత ఇస్తూ, అంటే కేవలం అధికారులు ఉంటేనే కాదు, పంచాయతీ సమాచారం నిర్మాణం అందరూ ఒక అర్చకుని ఆ నాన్నగారు ఏదో అలాంటి నినాదంతో అయితే పార్టీని ప్రారంభించారో, మరి బలహీన వర్గాన్ని వెనుకబడిన తరగతులు